హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే జిలేబీ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైమ్తో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయినట్టుందంటే అదైతే నాకు తెలియదు. ఇప్పుడైతే ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ డైరెక్టర్ అయితే మనకి చాలా ఫెమిలియర్ అండి. నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి అండ్ మల్లేశ్వరి, భలే దొంగలు ఈ మూవీ అన్నింటినీ తీసిన డైరెక్టర్ విజయభాస్కర్ గారు ఈ మూవీ కూడా తీశారు. అండ్ హీరో కూడా వాళ్ళ అబ్బాయే. సో జై లక్ష్మీ భారతి అనే టైటిల్ని షార్ట్కట్లో జిలేబీగా పెట్టారు ఈ మూవీకి. అండ్ నాకు తెలిసి ఆయన అన్ని మూవీస్లో కల్లా ఇదైతే లీస్ట్ స్థానంలో ఉంటుందండి. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా థిన్ అని చెప్పాలి. అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 45 minutes to 1 hourలో అయిపోతుంది. కానీ 2 hours 20 minutes దీన్ని అయితే చాలా డ్రాగ్ చేశారండి ఈ మూవీని. అండ్ అక్కడక్కడ చాలా స్ట్రెస్ చేసి తీస్తున్నారు, సిల్లీ పాయింట్ కదా అన్నట్టుగా కూడా అనిపించింది. ఇంక ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ కూడా చాలా బాగానే ఉందని చెప్పాలండి. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, శివాని రాజశేఖర్ గారు కానీ, గెటప్ శ్రీను వీళ్ళంతా ఉన్నా కానీ మూవీకి అయితే ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా పోయింది. అండ్ అక్కడక్కడ ఫ్రెండ్స్తో చేసే కామెడీ అయితే కొద్దిగా వర్కౌట్ అయింది అంతే. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ నుంచి హీరోయిన్ వచ్చేసి ఒక 20,000 ఇస్తాను ఈ ఒక్క నైట్కి నన్ను మీ హాస్టల్లో దాచిపెట్టు అని హీరోని అడుగుతుంది. సో హీరో కూడా అలానే చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ స్టక్ అయిపోతుంది, ఎందుకంటే అందరూ చూస్తారు కాబట్టి బయటికి రావడానికి. సో అసలు హీరోయిన్ డబ్బులు ఇచ్చి మరి ఎందుకు హాస్టల్లో ఉండాలనుకుంది, అసలు బయటకు వచ్చిందా లేదా ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ అయితే నేను చెప్పాను కదండి, భారీ కాస్టింగ్ ఉంది కానీ ఏమీ యూజ్ చేసుకోలేకపోయారు. అండ్ స్టార్టింగ్లో నేను చెప్పినట్టు కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, అది కూడా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్రడక్షన్ అప్పుడు కొన్ని. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే హీరోయిన్ ఎలా బయటికి పంపించాలని ఫ్రెండ్స్ ఇచ్చే అప్రోచెస్ ఉంటాయండి. ఒక్కొక్కటి చూస్తే మనకు మైండ్ పోతుంది. చాలా అంటే చాలా సిల్లీగా అనిపించాయి నాకు. స్టార్టింగ్లో కొద్దిగా కామెడీ వర్కౌట్ అయింది కానీ అప్రోచెస్తో తర్వాత అయితే ఇది హాస్టలా జైలా అసలు ఏమి తప్పడానికి ఇంతెందుకు కష్టపడుతున్నారని మనకే అనిపిస్తుంది. పోనీ ఆ హాస్టల్లో ఎందుకు పెట్టారు అనే రీజన్ కూడా చాలా అంటే చాలా సిల్లీగా అనిపించింది. ఈ మాత్రం దానికి హాస్టల్లో ఉండాలా అనిపించింది. అండ్ మధ్యలో దెయ్యం కాన్సెప్ట్ అంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు, అప్పటికప్పుడే డ్రెస్సులన్నీ వేసుకుని వచ్చేస్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాలేదు. సినిమాటిక్లే బట్టి తీసుకోవచ్చు కానీ మరీ ఇంతలా కాదండి. అండ్ కొన్ని చోట్ల గెటప్ సినీ గారి క్యారెక్టర్కి అయితే డైలాగ్స్ అసలు కట్ అయిపోయినాయి, డబ్బింగే లేదు అసలు. అండ్ సాంగ్స్ అయితే వరస్ట్ అని చెప్పాలని ప్లేస్మెంట్ కూడా చాలా రాంగ్గా ఉంది. ఇంకా బీజిఎం కూడా అప్ టు ద మార్క్ అయితే అనిపించలేదండి నాకు. అండ్ చాలా చోట్ల కామెడీ అయితే క్రింజ్ అయిపోయింది. అండ్ చాలా చోట్ల ఓవర్ స్ట్రెచ్ చేస్తున్నాడని కూడా అనిపించింది. ఇంకా యాక్టింగ్ పరంగా అయితే రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, గెటప్ సినీ గారు వీళ్ళైతే ఎరక్కొట్టేశారని చెప్పాలి. ఇంకా మురళీ శర్మ గారు అయితే లిమిటెడ్ రోల్ అని చెప్పాలి. ఆయన అసలు ఈ రోల్ ఎందుకు చేశారని నాకు అనిపించింది. ఒక సిల్లీ రీజన్ కూడా రౌడీని పెట్టించి హీరోయిన్ని పట్టించుకోవడం వాళ్ళ కూతుర్ని అనేది మాత్రం నాకు కొంచెం ఎందుకు ఎక్కలేదండి. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉందనిపించింది. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా అయితే కొన్ని ఫ్రేమ్స్ చాలా కొత్తగా అనిపించాయి. ఇంక ఈ మూవీకి మళ్ళీ ఇచ్చే పైన బట్టికి ఏంటంటే స్టార్టింగ్ పోర్షన్స్ కానీ, మధ్యలో రాజేంద్ర ప్రసాద్ గారు, గెటప్ సీన్ గారు కొన్ని కామెడీ ట్రాక్స్ బాగున్నాయి తప్పితే మిగతాదంతా కూడా మనం అయితే ఫర్గెటబుల్ చేయొచ్చు. సో కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అని చెప్పాలండి. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.